ఆ నిలిచి చూస్తే అది బలంగా పనిచేస్తే అమల్లో పెట్టు, బలంగా పనిచేయకపోతే వదిలే. అప్పుడు నువ్వు చేసే పనులు సగానికి సగం తగ్గిపోతాయి, ఆలోచనలు పావలాకి తగ్గిపోతాయి. పనులు 50% తగ్గిపోతే ఆలోచనలు పావలాకి తగ్గిపోతాయి. ఇప్పుడు మనం 100 ఆలోచనలు చేస్తున్నాం, 1000 పనులు చేస్తున్నాం. అవి తగ్గించాలంటే ఏం చేయాలి? అందుకని నువ్వేమంటున్నావు? ఐఎమ్ వెరీ బిజీ అంటున్నావు. ప్రతి వాళ్ళు బిజీనా కాదా? ఎలా బిజీ? 100 ఆలోచనలు, 1000 పనులు. ఒకంత తాడు మోయి కసేపాగు వెయిట్, తగ్గిపోతుంది. తగ్గిపోయినవన్నీ వదిలేసాయి, ఆగినా ఇంకా మిగిలింది పూర్తి చేయి. అలా జాగ్రత్తగా నీ లోపల మనసును అలా జల్లెడ పట్టాలట. ఆ జల్లెడ పడటం కోసమని వడ్డించినట్టు తినకూడదు. అర్థమైందా? ఈశ్వరుడికి మహానివేదన ఎలా పెడుతున్నాం? అన్నీ వడ్డించి పెడుతున్నావా? ఒక్కొక్క ఐటెం తినేస్తున్నాడంటవా? అన్నీ కలిపి పెడుతున్నాం. మనం కూడా మహానివేదన, మనలో ఉన్న ఈశ్వరుడికి మహానివేదన పెడుతున్నాం. ఇప్పుడు మనం అందరం ఎలాంటి భోజనాలు చేస్తున్నాం? స్వీట్ పెట్టాడు ఖాళీ, పులిహోర పెట్టాడు ఖాళీ, ఇంకోటి వడ్డించే లోపల ఇది ఖాళీ. అర్థమైందండి? అది ఆసురీ లక్షణ పద్ధతి, అది రాక్షస పద్ధతి. ఎప్పటికప్పుడు ఖాళీయే, ఎప్పటికప్పుడు ఇంకా కుంభకర్ణుడి మోడల్ ఏమిటి? ఇంకా కావాలి. అర్థమైందండి? జాగ్రత్తగా ఉండాలన్నమాట. అందుకని దైవీ భావనతో భుజించాలి. మీ లోపల ఉన్న ఈశ్వరుడికి మహానైవేద్యం పెడుతున్నాననే భావనతో భుజించాలి. అప్పుడే మీకు అది పుణ్యాన్ని ఇస్తుంది, అదే మీకు జీవితంలో జ్ఞానాన్ని ఇస్తుంది. రోజు మీలో ఉన్న ఈశ్వరుడిని పోషిస్తున్నారు. మీ లోపల అప్పుడు ఈశ్వరుడు ఉన్నాడా లేడా? వైశ్వానరుడుగా ఉన్నాడు. అందరిలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు, సకల జీవులలో ఒకే ఈశ్వరుడు ఉన్నాడు, వాడు వైశ్వానరుడు. అది పైన నామరూపాలు వేరే కానీ ఆకలి ఒకటే, అవి వేసే అన్నం ఒకటే. అది బంతి భోజనం నిరూపించేది. తినేసేయండి, భగవన్నామస్మరణ చెప్పుకుంటూ తినేసేయండి. ఏం చెప్పుకోవాలి? భగవన్నామస్మరణ. బ్రహ్మార్పణం బ్రహ్మహరి బ్రహ్మాన్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వరః బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. హరి ఓం. తినేసేయండమ్మా.